హిందూ సమాజానికి డైవర్షన్ పాలిటిక్స్ అన్నది బాగా అలవాటు. హిందూ శంకరానికి సంబంధించి ఎట్లాంటి డైవర్షన్ జరుగుతుంది అన్న దాని మీద ఒక మిత్రుడు పెట్టిన పోస్ట్. నాన్న, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగిన హైందవ శంకరాం ఎజెండా ఏంటి? అసలు వాళ్ళు చేసిన ప్రయత్నం ఏంటి? దేనికోసం ఈ సభ నిర్వహించారు? ఏంటి వాళ్ళ ఆలోచన? ఇదేమన్నా రాజకీయ సభన డెక్లరేషన్ ఇవ్వడానికి? వీళ్ళు చేసే ఉపన్యాసాలు, వాటి ఉద్దేశం ఏంటి? అనంత శ్రీరామ్ ధర్మం గురించి మాట్లాడింది ఎంతవరకు నిజం? ఏం తెలుసు కర్ణుడి గురించి? ఎందుకు తక్కువ చేసి మాట్లాడాడు? కర్ణుడి గురించి శ్రీరామ్ అసలు కర్ణుడి గొప్పతనం తెలుసా? పూర్తిగా సినిమాలో ధర్మం గురించి ఇప్పుడు గుర్తొచ్చిందా శ్రీరామ్కి? వీళ్ళకి మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వాములు, గురువులు, ఇతరులు వచ్చారు కదా, చివరికి ఇచ్చిన సందేశం ఏంటి? చంజీర్ అనబడే ఒక మఠాధిపతి దేవాలయాన్ని మొబైల్ ఫోన్తో పోల్చడం సభ్యేనా? దేవాలయాలు ధర్మానికి ప్రతీకలు అంటారు. అట్లాంటిది వీళ్ళందరూ ఈరోజు వాటి ప్రస్తావనలో అన్నదేంటి? హైందవ సంప్రదాయం మంట కలిసిపోతుంది అనే వాళ్ళకి సినిమాల్లో ధర్మం అపహాస్యం అవుతుందన్న వాళ్ళకి ఆడదాని బట్టలు ఇప్పుతుంటే ధర్మం కనిపించలేదా? ఈ హైందవ శంకరావు సభ ప్రభుత్వ భజన కోసం లేక ధర్మస్థాపన కోసం? అసలు ఏ శాస్త్రం చెప్పారు ఇలా కులాలను విడదీయమని? ఎవరు చెప్పారు? ఆధారాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. గొంతు చించుకుని మాట్లాడి ధర్మ పరిరక్షణ మరి మన జన్మకారకులైన ఆడబిడ్డల్ని ఎందుకు కాపాడలేకపోతున్నారు? లాభం లేనిదే స్వాములు, మఠాధిపతులు, పీఠాధిపతులు అడుగు ముందుకు వేరే దేనికి కూడా. అసలు సన్నిసత్వం అంటే ఏంటి? సన్నిసత్వ ఆశ్రమవాసం అంటే ఏంటి తెలుసా వీళ్ళకి? కాషాయం ధరించిన శరీరం ఉండాల్సిన విధానం ఏంటి? ఎందుకు హైందవాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు? ఉందా ఎవరి దగ్గరైనా సమాధానం? ఇది ఇప్పుడు కమ్యూనిస్టులు బిగిన్ చేసేశారు ఈ పదజాలం. అంటే నేను ముందే అనుకున్నా, ఇంత సమాజంలో చైతన్యం వస్తే ఏడుపు బాగా ఉంటుంది, మామూలు ఏడుపు కాదు. దీన్ని అస్తవ్యస్తం చేసేదాకా, మళ్ళీ హిందువులలో వచ్చినటువంటి ఐక్యత, హిందువుల్లో వచ్చినటువంటి ఈ చైతన్యాన్ని నాశనం చేసేదాకా నిద్రపోరు. దానికి సజీవ సాక్ష్యం స్టార్ట్ అయిపోయింది అటాక్.